కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను కేటాయించలేదంటూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మండిపడ్డారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిధుల విషయంలో రుజువు చేసేందుకు సిద్దంగా ఉన్నానని సవాల్ విసిరారు. ఇటీ అంశంపై చర్చకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన పదవికి రాజీనామా చేసి కొండగట్టు వై జంక్షన్ వద్దకు రావాలని సవాల్ విసిరారు. కొండగట్టు అంజన్నకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిధులు మంజూరు చేయడం శుభ పరిణామమని చెప్పారు. దీంతో తెలంగాణ ప్రభుత్వంలో కూడా చలనం వచ్చిందన్నారు. కొండగట్టు అభివృద్ది విషయంలో అబద్దాలతో ప్రజలను మేడిపల్లి సత్యం మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తో పాటు మహిపాలరావు, మధుసూదన్, రాజశేఖర్, మల్లేశం, విజయేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా మీ ముందుకు రావడానికి ప్రధానమైన అంశం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న దివ్యక్షేత్రం. ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక మహామాన్విత ఆలయంగా తీర్చిదిద్దాలని, మరి ఆలయాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసిండో మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ముందుగా నిన్న డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గం, నా నియోజకవర్గం చొప్పదండి నియోజకవర్గం కొండగట్టు అంజన్న దివ్యక్షేత్రానికి తెలుగు రాష్ట్రమైన పొరుగు రాష్ట్రమైన ఎట్లాగూ ఈ రాష్ట్రం వాళ్లకు దీని మీద ఈ 2 ఏళ్ళుగా అయితే సోయి లేదు. కానీ పక్కన ఆయన అంజన్న భక్తుడు, ఆయన హుస్నాబాద్ పీఆర్పీ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గానికి వచ్చి ప్రచారానికి వెళ్తున్న సందర్భంలో విద్యుత్ వైర్లు షాక్ తగిలి చనిపోయే పరిస్థితి నుంచి బతికిండు కనుక అప్పటి నుంచి మా ఇలవేలు అంటే వాళ్ళ అమ్మ పేరు అంజని,